of one is to just have fun with this act. We are not going to criticize the management. Just to laugh at what we faced in the first term. And the characters which are played here is myself as Ajay sir, and we have Shiva as Sagar sir, Uday as Ishwar sir, Ravi as Priya sir, Pramod as Raju sir, Hemant as Venkat sir, and Santosh sir. Santosh sir is played by Mohammed. Okay, let's start right. We have added some reality bites just to make it happen. After many long days, I have come to college. It is my diamond. I just forget where is the diamond. Can't afford. Let's know what is going on at college. So message is sent. I got a message. It's from RK sir. Dear all faculty members are requested a member. Conference around 5 minutes. Time what is it? 10 minutes. Yes, please. Just I want to know how students are performing these days. Like I've been on leave for 3 weeks. I would like to know. Yes, sir. How they are performing? They are not able to reading. Their performance is low. ఏం చేద్దామంటారు? మీ ఇష్టం ఇష్టమంటే ఏం చేద్దాం? నేను వస్తలే కదా కాలేజ్ చదవాలి. 4 చేస్తాం ఎక్కువ. ఏం కోర్సెస్? మోర్ రీడింగ్ పేజెస్, మోర్ అసైన్మెంట్స్. ఇప్పుడే చచ్చిపోతుంది. అలా అయితే నిద్రపోతుంది చెప్పండి సార్. నిద్రపోతుంది. వచ్చే వరకు నిద్రపోతుంది. అదే చెప్పు క్లాస్ చెప్తాం. నిద్రపోతుంది. ఏం చేస్తారు ఐడియా? ఏం రాజు? Whatever you say is right answer. Okay, fine. And That's what, sir. I'm gone on statistical analysis. Compare with first term, negative performance. ఏం ఇష్యూ? అది పర్టికులర్ మన వర్క్ ఇస్ చేయలేదు సార్. యాజ్ ఎ రూల్ ఏమంటారు, దేర్ ఇస్ ఏ వన్ స్లోగన్. ఏమన్నా వర్క్ ఇస్ చేయలేదు, మనం ఏం ఆర్టిసార్కి చెప్తామంటే మనం మళ్ళీ రేపు చేసుకుంటాం. కాన్సెప్ట్ పెట్టామా? కొంచెం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తే వెంకట్ కొంచెం నా కెమెరా తీసుకోండి. కెమెరా ఎక్కడ? కెమెరా దీంట్లో ఉందా స్టూడెంట్ పర్ఫార్మెన్స్? పెన్ డ్రైవ్ ఉందా? ఇక్కడ ఉంది స్టార్ట్. ఇక్కడ ఫుల్గా వస్తుంది. లేదు వెంకట్ కొంచెం అటెండెన్స్ స్పీడ్ చెప్పు. ముందే తెచ్చినా అడగకుండా తీసుకున్నాడు. ఇక్కడ కూడా సమస్య మీకు అదే తెలుసు. చదువుతలేదంటే ఏదో అనుకున్నా. నిజమే కాన్సెప్ట్ పెట్టాలి. రాజు పెడతాను అవన్నీ. Whatever you say is correct, sir.
టీచర్స్ వాళ్ళని చూస్తున్నా వన్ బై వన్ ఏమా కూర్చోమన్నా డిసిప్లిన్ ఉందా నీకు స్టార్టింగ్ నుంచి చెప్తాను 3 days చెప్పినా 3 days పోనీ ఒక డే లేకుంటుందా డిసిప్లిన్ ఉందా నీకు ఏమో చదువు చెప్తున్నావు క్లాస్ బయట చదువుతున్నాడు క్లాస్ దగ్గర చదువుతున్నాడు అయినది సార్ ఓపీ క్లాస్ కూడా నేను ఉన్నప్పుడు నా ముందు నుంచే బయటకి వెళ్ళిపోతున్నాను. ఓపీ క్లాస్ లో నీ బిహేవియర్ ఎలా ఉంటే ఎవరు ఇస్తున్నారు నువ్వు జాబ్ టైం లేదా అందరూ చదువుతా డిసిప్లిన్ లేదు సార్. కంటిన్యూగా ఫాలో అయిపోతా సార్ ఏమో లేదు జాబ్ సార్ సరే కూర్చో హ్యాండ్స్ పెట్టి మరొకటి మీరు చెప్తున్నారు సార్ డైలీ చెప్తున్నా సార్. చెప్తే ఎలా ఉంటాడు చెప్పు ఏం చేస్తున్నారు చదువుతున్నా ఏం చదువుతున్నా నీ పెర్ఫార్మెన్స్ షీట్ చేస్తే ఏం తెలుస్తుంది ఇక్కడ అవును సార్ చదువుతున్నాడా ఏం చదువుతావు చదువుతావా రోజు అసైన్మెంట్ ఇస్తున్నాడు టైం ఇస్తున్నాడు అసైన్మెంట్ ఎక్కడ ఇస్తాడు టైం చాలా లేదా మీకు చెప్పు ఇక్కడే కదా టైం దొరకలేదా చెప్పు ఏం చేస్తున్నావు ఏంటి నీ అటెండెన్స్ కూడా చాలా లో ఉంది ఏమని ఎవరితో పెళ్ళి అంటే నీకే పని పెళ్ళిళ్ళు సంతానాలు అన్ని చేసినట్టు మీరు పొలం ఉన్నారు లేదా లేదు సార్ పొలం లేదా ఏం రాజులా చదువు ఏం చేస్తారు క్లాస్ లో యాక్టివ్ ఏ రెస్పాండ్ ఏమిటో పంపించేద్దామా మీరు ఏం చెప్తే అదే రైట్ సార్ సంతోష్ ఎలా చదువుతాడు ఏం చేస్తాం సార్ అతను కూడా మెకానిక్ చేసుకోమన్నాడు. చేసుకుంటాం కానీ నాకు కావాల్సిన మాట వాళ్ళకి కావాలి ఉండిపో ఉండిపో అక్కడే ఉండిపో పెళ్లి చేసుకో నువ్వు ఏం రావు నువ్వు చదువుతా అంటున్నావు అందరు ఇక్కడ కంప్లైంట్స్ ఇస్తున్నారు ఏం చదువుతున్నావు తెలుస్తుంది ఏం చదువుతున్నావు అంటే కంప్లీట్ చేస్తారు సార్. ఎందుకు టైం సరిపోతుందా సార్ 10 నిమిషాలు ఎలా అంటే కష్టం ఎలా అయితే నువ్వు ఇక్కడే త్వరగా ఉంటుంది 10 నిమిషాలు లేట్ అవుతుంది సార్ చేస్తూ ఎందుకు అవుతుంది ముందు పంపించాలి రెండింటి కొంత ముందే పంపించాలి ఏం సార్ మనం రావట్లేదా ఏమంటావు ఇచ్చారా సర్టిఫికేట్ ఇంకో తాగుతుంది అక్కడ బదులు రాసుకుంటాం ఏమి చూద్దాం పర్టికులర్గా అసైన్మెంట్ నుంచి 1 వీక్ అయితే ఇది చేయలేదు సార్ అతనికి అదే ఏమైంది ఫస్ట్ టైం బాగానే చదివావు ఏమైంది ఇప్పుడు సార్ చదువుతున్నాను సార్ ఇంటికి కంప్లైంట్స్ వస్తాయా చదివితే ఇక్కడ సార్ క్లాస్లో అయితే ఫేస్బుక్ పడుకుంటుంటారు ఇప్పుడు క్లాస్లో చెప్పేది విన్నాడు ఎప్పుడు ఫేస్బుక్ లేనా నేను ఈమెయిల్స్ పంపించిన రిప్లై ఇచ్చిన సార్ ఫేస్బుక్ వాడడం ఎప్పుడు చెప్పినాను ఫేస్బుక్ ఫేస్బుక్లో అన్నీ అప్లోడ్ చేయకుండా అప్లోడ్ చేయగలరా ఎంతసేపు పడుతుంది అప్లోడ్ చేయడానికి చేస్తానంటే సార్ చూసింది సార్ ఒకసారి నువ్వు అప్లోడ్ చేస్తే ఆన్లైన్ ఎందుకు చూపిస్తుంది నువ్వు చాట్ ఆన్ చేసినావు కదా ఆఫ్లైన్ పెట్టొచ్చు కదా బయట ఫోన్ చేసి చాటింగ్ చేసి సార్ అందుకే ఆ సర్వీస్ చదవదు 10 minutes ఎందుకు లేట్ అవుతుంది ఒకసారి తప్పదా సరే ఇంకో కంప్లైంట్ వస్తే టీసీసీ పంపిస్తా సైన్ పెట్టించుకోండి వీళ్ళు లేకుంటే దారిలోకి రారు యూ వెంకట్ టేక్ వన్ డాక్యుమెంట్ అండ్ హ్యావ్ టు సైన్ అవుట్ చదవాలి సార్ టేబుల్ రాదు పేరెంట్స్ నెంబర్ రాదు సార్ పేరెంట్ నెంబర్ తీసుకో పేరెంట్స్ నెంబర్ ఎందుకు సార్ ఎందుకు
Oh, you. And then next one. ఫస్ట్ వన్ బాగుండేది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది సార్. ఏం చేస్తారు? It's very difficult subject, sir. It's too logical to understand. It's too difficult. I can't understand what sir is saying. Are you going to the readings? Yes, sir. రీడింగ్ అనేది రావాలేదా? But it is not. I'm unable to understand that, sir. చిన్నప్పుడు నేను ఇంగ్లీష్ So మీడియం. this kind of attitude is not acceptable. We are talking in yes, yes, we are going on laughing. You don't tell the stories, okay? There is one slogan, రాను పెద్ద అయినట్టు. Into slide forward చేస్తున్నాడు, copy చేస్తున్నాడు. No, sir. I don't want to copy it from that science from internet. You are working in team, you should know what your member is doing. That is copy. It is copy. You should know. You have only 3 members. Can't you communicate with them? He is unable to communicate with us, sir. What Why he is not communicating? You have to make him communicate. Okay, sir. Next. మీ పప్ప నా మీద నమ్మకంతో నీకు ఇక్కడ అడ్మిషన్ చేయించారు. ఫస్ట్ Don't let him go down. సెకండ్ హాఫ్ ఏమైంది? First one was easy, sir, but it's not. ఏమైంది? సెకండ్ హాఫ్ గుమ్మలు వచ్చినాయి. Somewhat is good, sir, but result is nil. ఫస్ట్ హాఫ్ బాగా చేశారు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఫేస్బుక్లు, No, sir. I don't use it. క్యాండీ క్రష్, ఎన్ని గంటలు పడుకుంటున్నావు నైట్? 11. 11. సిగ్గుపడతారు ఎవరైనా చూస్తే నవ్వుతారు. 11కే పడుకుంటారు. 5 hours దాకా పడుకుంటారు. You have to complete assignments till that you should not sleep. ఏం విషయం? ఏం చదవాలి తెలుగు? There is a particular slogan, రాను పెద్ద అయినట్టు. ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ వాళ్ళకి బాగా సార్ ఇట్లయితే చెప్తారు సార్. ఏం రాశారు? మంచిగా ఇప్పుడు ఇలా Whatever you say, sir, it's correct. Nothing. I will tell only 2 things. First, you should not copy slides. That's the one. Second, when you copy also, you should mention the source. Okay. చదివే వాళ్ళు మీరేం చేస్తారు టైం సబ్మిట్ చేయడం? మనకి నోట్స్ ఇస్తున్నాం సార్. మళ్ళీ అసైన్మెంట్ ఇస్తున్నాం కానీ చేయట్లేదు సార్. అసైన్మెంట్ చేస్తే ఎలా చేస్తారు? అసైన్మెంట్ ఇచ్చి 1 వీక్ అవుతుంది సార్. అసైన్మెంట్ చేయలేదు వాళ్ళు. 1 వీక్ టైం ఇచ్చాను. నువ్వేం చేస్తావు? 4 చేయాలి. ఎవరు చేయాలి? కొంచెం పేరు చెప్పు. వెంకట్ ఆ టేబుల్ ఉండదు. కరెక్ట్ సమస్యనా? అదే సార్. సస్పెండ్ చేసేదా మీరు? ఏమంటారు ప్రజలు? మీరు ఏం చెప్తే అదే చేయాలి సార్. లేదు సార్, ఒక ఛాన్స్ ఇస్తాం. మీకు షుగర్ లోకోసం తీసుకుంటావా? ఇదా? మీకే మంచి ఎలా చూస్తాము? Okay, right. Now the conversation is completed. Have to go.